లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి విడుదలయ్యాక బయట పెద్దగా కనిపించలేదు. తాజాగా తొలిసారిగా ఓ సినిమా ఈవెంట్లో కనిపించాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్. ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో అరెస్ట్ అయిన అతను 37 రోజులు జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్. బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్కు హాజరయ్యాడు జానీ. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న కేసీఆర్, కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా హాజరయ్యారు. అతనితో పాటు మాజీ మంత్రి రోజా, శివబాలాజీ తదితర సినీ ప్రముఖులు సైతం ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భార్య, కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్టకాలంలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సాధారణంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వస్తే ఎవ్వరూ కనిపించరు, కానీ నన్ను నమ్మి మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం ఉంటుంది. త్వరలోనే అది తెలుస్తుంది. ఇక జబర్దస్త్ రాకేష్ చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అతనిని దగ్గర నుంచి చూశాను. చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడాడు. ఈ వైబ్ చూస్తూ ఉంటే కేసీఆర్ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. నన్ను నమ్మిన ప్రజలకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవరు అనే అసలు కనబడ్డు. అలాంటిది నన్ను మీ ఇంటి పిల్లోళ్ళలాగా, మీ ఇంటి కుర్రోళ్ళలాగా, మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు 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 చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు. ఆ నమ్మకం అలానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. సూన్ అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకొని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల నుంచి జర్నీ. సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ, ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ, ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమంటారు, ప్రతి ఒక్క భార్యకి, అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను, చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్యలాగానే కాకుండా ఒక తల్లిలాగా, ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి, చిన్న సినిమా కాదు. సినిమా ఈజ్ బిగ్. 70 mm మీద పడే సినిమా ఈజ్ బిగ్, నాట్ స్మాల్ మూవీ.